ఈ పని మనుషులు కూడా ఇలా తయారయ్యారు. ఒకటి చెప్తే ఒకటి చేస్తారు, కావాలనే చేస్తారు, మరెందుకు చేస్తారో అర్థం కాదు. ఏమైందాను బేబీ, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? స్వర్ణకిమ్మని పాలు ఆ కాంతమ్మకిచ్చి పంపిస్తే అవి తీసుకువెళ్లి సుందరికిచ్చింది. అలా ఎలా ఇచ్చింది? ఒకవేళ ఇచ్చిన ఆ సుందరి మాత్రం ఎవరిచ్చారు ఏంటని అడగలేదా? అలాగే తాగేసిందా? అవి అసలే ఉత్త పాలు కూడా కాదు, కుంకుమ పువ్వు పాలు. ఆ పాలు తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా బుర్రగా పుడతాడని నేను పంపిస్తే ఆ సుందరి గటగట తాగేస్తుంది. చూడు అనుభవి, కూల్, ఆవేశపడకు. జరిగిన దాని గురించి ఆలోచించడం వేస్ట్. ఏం వేస్ట్ కార్తిక్? కాశ్మీర్ నుండి కుంకుమ పువ్వుని స్పెషల్ గా తెప్పించాను. నా బిడ్డ కోసం తెప్పిస్తే ఆ సుందరి తాగేసింది. అదే నా బాధ. టెన్షన్ పడుకో, రేపటి నుంచి ముందుగానే ప్లాన్ చేసి కరెక్ట్ గా ఇవ్వు. ఏం కరెక్ట్ గా ఇవ్వడమో ఏంటో. అసలే ఆ స్వర్ణ తిండి సరిగ్గా తినడం లేదు, జ్యూస్ తాగడం లేదు. కనీసం ఈ పాలైనా తాగుతుందేమో అంటే అదే లేదు. ఇప్పుడు మన బేబీ స్వర్ణ కడుపులో ఎంత వెయిట్ తో ఉందో ఏమో. అది తెలుసుకోవాలంటే కార్తిక్, అదంత సులువు కాదు. ఆ డాక్టర్ బిందు దృష్టిలో అసలు స్వర్ణ సరోగేట్ మదర్ అన్న విషయమే మనకి తెలీదు. ఏదో ఒక రకంగా మన స్వర్ణే మన సరోగేట్ మదర్ అని తెలుసుకోగలిగాము. అంటే స్వర్ణని వీళ్ళు సరోగేట్ మదర్ గా చూస్తున్నారా? అదెలా సాధ్యం? ఆ స్వర్ణ అసలు జాగ్రత్తగా ఉండటం లేదు. తన ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది, అన్నీ ఏదేదో చేస్తుంది. స్వర్ణ కడుపులో నా బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ దొండ పండులా లావుగా తెల్లగా ఉండాలంటే తనకి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలనుంది కార్తిక్. స్వర్ణనే చిన్నగా అడుగు. నేను నీకేం తినాలనిపిస్తుందో వాటినే తీసుకొస్తానని డైరెక్ట్ గా చెప్పు. వీళ్ళు ఎలా రాంగ్ గా ఆలోచిస్తున్నారు? వీళ్ళకి స్వర్ణ ఏ రకంగా సరోగేట్ మదర్ అనిపించింది అంటే అను మేడం స్వర్ణ కడుపులో సరోగసి బేబీ ఉందనుకుంటుంది. ఎందుకని బేబీ ఏడుస్తున్నావు? ఏం చేయను, నా రాతిలో రాసింది. నేను ఎన్నో ఆశలు నా బేబీ మీద పెట్టుకున్నాను. సరోగసి అమ్మగా ఎవరికో ఇచ్చారనుకుంటే స్వర్ణ అని తెలిసాక మొదట సంతోషపడ్డాను. ఆ తర్వాత నా బిడ్డ పెరుగుదల సరిగ్గా ఉండదేమో అని నాకు టెన్షన్ పట్టుకుంది కార్తిక్. ప్లీజ్ అను బేబీ, నువ్వు బాధపడుకో. ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం. కార్తిక్, మన పరిస్థితి అటు కక్కలేక ఇటు మింగలేని పరిస్థితి. స్వర్ణ సరోగేట్ మదర్ గా మనకి తెలిసినా మనం చెప్పుకోలేము, డాక్టర్ కి కూడా చెప్పలేము. కారణం సరోగేట్ రూల్స్ ప్రకారం సరోగేట్ మదర్ కి ఇష్టం లేనిదే మనం ఆమె గురించి చెప్పలేము. ఎదుగుదల లేని బిడ్డ మనకి చాలా ప్రాబ్లమ్స్ తెచ్చి పెడుతుంది కార్తిక్. తెలియనప్పుడంటే ఏంటో, తెలిసాక బిడ్డ హెల్త్ గురించి ఏం మాట్లాడలేని పరిస్థితి అయింది. ఇది ఎంతటి దారుణం కార్తిక్. మీ బాధ నాకు అర్థమైంది మేడం. మీరు ఎంతకాలం స్వర్ణని సరోగసి మదర్ అనుకుంటున్నారు. అసలు ఇప్పుడు స్వర్ణ మీ బిడ్డని మోయడం లేదు. ఆమె సరోగేట్ మదర్ కాదు అంటే అప్పుడు మీరు తట్టుకోగలరా? అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో అనేదే నా ప్రశ్న మేడం.